సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తె పైన రోకలి బండతో దాడి చేశాడు. అనంతరం అతడు భయంతో గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని ఆదర్శ్ నగర్లో ఎల్లయ్య భార్య శ్రీలత కూతురు అర్చితతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానంతో భర్త ఎల్లయ్య తన భార్య శ్రీలతను హత్య చేసినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. మొదట భార్యకు పురుగుల మందు తాగించిన ఎల్లయ్య ఆమె చనిపోకపోవడంతో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూతురు అర్చితపై రోకలి బండతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. కుమారుడిపై కూడా దాడి చేయబోగా అతడు తప్పించుకొని బయటకు పారిపోయినట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా ఈ కుటుంబం సుమారు 15 రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రాగా వీరంతా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన అనంతరం భయంతో ఎల్లయ్య తన గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఎల్లయ్య కూతురు అర్చితలను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య శ్రీలత మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిద్దిపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో ఉన్నపోతుల ఎల్లయ్య అనే వ్యక్తి 35 సంవత్సరాల వయసు తన ఇంట్లో తన భార్యని మరియు చంపివేసినాడు. మరియు తన బిడ్డ సొంత కూతుర్ని కూడా చంపాలని ప్రయత్నించి ప్రస్తుతం బిడ్డ కూడా కొనుగోలుతున్నది. మరియు తన సొంత కొడుకు మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొడుకు పారిపోయినాడు. ఇతని స్వభావం కొద్దిగా మొదటి నుంచి వెళ్ళి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా వారితో సంబంధం అంటగట్టిన విధంగా మాటలతో మాట్లాడేవారు. అతను ఎప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదనే ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందు ఉందో పురుగుల మందు తాపించి చనిపోయినారో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఈ క్రమంలో అతను కూడా చనిపోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అతను కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇందులో ముఖ్యంగా అతని యొక్క క్యారెక్టర్ ఏదైతే భార్యను శంకించి ఉందో ఒక సైకో క్యారెక్టర్ మాదిరిగా చంపేసిండు. మళ్ళీ పిల్లకాడికి పోయిండట సార్. పిల్లకాడికి పోయి గొంతులో మందు పోసిండట. మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అని వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నారు సార్. మాకు తెలియనే తెలియదు. మేము హైదరాబాద్ ఉంటుంది సార్. మాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం. మాకు అసలే తెలియదు. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు. పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. కొట్టిండు కానీ ఉత్తుతేనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు. వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నాడు సారు. మా మేనత్త కొడుకు అని ఫ్యామిలీ అందుకనే అదే సర్ది చెప్పి మళ్ళీ పంపించినాం సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇండ్లు ఉండే ఇండ్లు అమ్ముకున్నాక ఒకటి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది. అప్పులైన అన్నాడు. మళ్ళీ మా నాయన మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగా కొనిచ్చిరు. ఫ్లాట్ కొనిచ్చిరు మొన్ననే. ఆ పైసలు సుతా కట్టిరు నిన్న మొన్ననే. ఆయనకి ఏం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. అంటే తిని మంచిగా వండుకోవడం. ఇక మళ్ళీ ఇక్కడ కోసేసి వచ్చినాక మా అక్కని కొట్టని చూస్తే మా అక్క అరిచినప్పుడు మేలుకొచ్చింది. ఎందుకు ఇట్లా ఎత్తున్నావు అంటే నువ్వు మంచిగా బతుకు అది లేకపోతే నిన్ను చంపిస్తా అని అన్నాడు. అది ఆ చాకు గుంజుకొని కింద పడేసినాక లోకల్ బంద్ అనుకొని మా అక్క మీద కొట్టిండు.